యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పి ఉన్నారు. అవును ప్రియులరా, ఈ లోకంలో మానవులమైన మనము ఉదయం లేచిన మొదలుకొని జీవనోపాధి విషయాల్లో ఏదో ఒక పని రీత్యా మనం వెళుతూ ఉంటాం. సాయంత్రానికి మరలా మనం జీతాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. అదే విధముగా ప్రభు చెప్పుచూ ఉన్నారు, మానవులమైన మనము కలిగి ఉన్నటువంటి మంచి చెడుల విషయమై, పాప పుణ్యాల విషయమై జీతము ఉంది, నేను ఇస్తానని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, మానవులమైన మనము కలిగి ఉన్నటువంటి పాపం వలన వచ్చు జీతము ఏమిటి అని ఆలోచన చేస్తే, పాపం వలన వచ్చు జీతము నిత్య మరణమని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. అవును ప్రియులారా, ఈ యొక్క పాపం వలన వచ్చే జీతము యొక్క నిత్య మరణము నుంచి మనల్ని విడిపించి పాపరహితులుగా తీర్చి పునీతులుగా తీర్చి దేవుని రాజ్యానికి వారసులుగాను దేవునికి బిడలుగా చేయటి నిమిత్తమై దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారే ఈ లోకములోనికి నరవతారిగా దిగవచ్చి ఉన్నాడు. ఇందును బట్టి లేఖనము సాక్ష్యమిస్తూ ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని లేఖనము సాక్ష్యమిస్తూ ఉన్నది. అవును ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు అదృశ్య దేవుని యొక్క నిజ స్వరూపమును సర్వ సృష్టికి ఆది సంభూతుడునయ్యుండి ఆయన పరలోక రాజ్యములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకములోనికి దిగవచ్చున్నాడు. ఆయన నా పాప శాపాలను పరిహరించుట నిమిత్తమై శిలువ మ్రానుపైన ఘోరమైన శ్రమలను పొంది మరణించి ఉన్నారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేడని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. అవును ప్రియులారా, మన ప్రాంతానికి రావడానికి అనేకమైన మార్గాలు ఉండవచ్చును, కానీ దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి, మోక్ష రాజ్యానికి మార్గము నేనే అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పుచూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసు చెంతకు చేరండి. యేసునందు సర్వ మానవాళికి అనుగ్రహింపరిచిన పాప క్షమాపణను అంగీకరించి యేసుక్రీస్తునందు పునరుద్ధానమును పొంది నిత్య జీవముని స్వతంత్రించుకుని సదాకాలం ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటల్లో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మన ప్రాంతం క్షేమం కొరకు